హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దాని పేరు వచ్చేసి ఓపల్ అండి. ఇది మొత్తం 201 ఎకర్స్, ఒక 10 ఎకరం, 20 ఎకరం కాదండి, ఇది 201 ఎకరం మెగా ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం డిటిసిపి గవర్నమెంట్ నుండి అప్రూవ్ తీసుకున్నది. మొత్తం టీఎస్ రేరా అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నుండి అప్రూవల్ తీసుకున్న ప్రాజెక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇది సింగిల్ ఓనర్ ప్రాజెక్ట్. ఇది మొత్తం మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఈ వెంచర్ 60 to 70% టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీకు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇంకోటి ఏంటంటే కొన్ని వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, దానికోసం తీసుకొచ్చినాయి ఇవన్నీ. మీరు చూడొచ్చు, ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తీసుకొచ్చినాయి ఇవన్నీ అండి. మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్ మొత్తము. ఒక బీటీ రోడ్ కానీ సీసీ రోడ్ కానీ వేస్తే అయిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎట్రండి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే మనం గొప్పగా అంటే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పుకోదగింది ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్ దీనిలో 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ, ఎవరు పడితే వాళ్ళు లోపల రావడానికి ఉండదు. ఎందుకంటే 100% సేఫ్ అండి ఈ ప్రాజెక్ట్లో. ఈ సింగిల్ ఓనర్డ్ వెంచర్ అండి. దీన్ని మనకు స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. లింక్ డాక్యుమెంట్స్ 1954 నుండి లింక్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ మొత్తము మీరు ఎంటైర్ లేఅవుట్ మొత్తం 100% వాస్తు అండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అంటే ఇక్కడ వాతావరణం. ఇక్కడ చూడండి, ఈ ప్రాజెక్ట్ మొత్తం నాన్ పొల్యూషన్ ఏరియా అండి. అందుకోసానికి మీరు చూడొచ్చు ఇక్కడ ఇది ఒక నెమలి కూడా, అంటే మనకు నైట్ టైమ్స్లో ఇక్కడ మనకు నెమలీలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు ఇదే ఒక ఊడిపోయింది, ఇక్కడ దొరికింది చూడండి. ఇట్రండి ఈ ప్రాజెక్ట్లో అక్కడ కూడా ఒక 2-3 కనబడతా ఉన్నాయి చూడండి. ఓకే వెళ్ళిపోయింది. సరే, ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనము వీకెండ్ హోమ్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్క కస్టమర్కి యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉండి ఈ ప్లేస్ని ఎంజాయ్ చేయడం కోసానికి ఇక్కడ మనం వీకెండ్ హోమ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఇది ఒక వీకెండ్ హోమ్ అండి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి దగ్గరలో నుండి RRR రాబోతుందండి. మీరు చూడొచ్చు, ఈవెన్ మొన్న మోడీ వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఒక గేమ్ చేంజర్ గా మారున్నది RRR రోడ్, రీజనల్ రింగ్ రోడ్ అని మనం చేస్తున్నాను. 26,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క RRR రోడ్డు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 8 జిల్లాలతో అనుసంధానం చేస్తూ ఈ యొక్క RRR రోడ్డు నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రోడ్డు నిర్మాణం అయితే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఆ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ వేయాలని కూడా భారత ప్రభుత్వం నిర్ణయించి దానికి సంబంధించి కూడా సర్వే చేపిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ ప్రాజెక్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కొలన్పాక జైన్ టెంపుల్కి దగ్గరగా ఉంటుందండి. KYKK అని చెప్పేసి కొలన్పాక, కీసర, యాదగిరిగుట్ట అని చెప్పేసి కొమరవెల్లి, ఈ 3ని ఆనుకొని మనకు ఆల్మోస్ట్ 1000 crores మనకు శాంక్షన్ అయిందండి. 4-way లైన్స్ మనకి ఈ రోడ్ నుంచి వెళ్తుంది. మనము ఈ ప్రాజెక్ట్ ముందు నుంచి 100 feet రోడ్ ఉందండి. డైరెక్ట్ ఇది ఆలేర్ మనకు వరంగల్ హైవేకి టచ్ అవుతుంది. ఇది వెరీ నియర్ అండి. ఎంత దూరం అంటే మనకు ఈ ఆలేర్ మెయిన్ రోడ్ నుంచి మనకు జస్ట్ ఒక 3 kilometers ఉంటుందండి. 3 kilometersలో లోయెస్ట్ బడ్జెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ చేయాలి, బట్ పర్ఫెక్ట్ ప్లేస్ లేదు, ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎక్కడ పెడితే మోసం జరుగుతుందేమో అనుకునే ప్రతి ఒక్కరు ఇక్కడ 100కి 200% సేఫ్ అండి. ఇక్కడ రావచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే, ఈవెన్ ఎవరు పడితే వాళ్ళు లోపల రావడానికి ఉండదు, అంత హై సెక్యూరిటీతో మనకు కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ మనము వీకెండ్ హోమ్స్లకు వెళ్దాం రండి. వీకెండ్ హోమ్స్ చూపిస్తానండి. ఇక్కడే చాలా దగ్గరలో ఉంది. ఇది ఒక 150 square yards ప్లాట్ అండి. మీరు చూడొచ్చు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళని పెట్టేసి దీనికి ఒక గేట్, ఈ గేట్ కూడా చూడండి. ఇది 150 square yardsలో మనకు ఎంత మంచిగా ప్లాట్, ఈ హౌస్ కూడా డిజైన్ చేశారంటే. ఇది మొత్తం వీకెండ్ హౌస్ చూడండి. ఇక్కడ స్టెప్స్, డోర్ మ్యాట్, ఇది ఈవినింగ్ మనకు సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఎట్రండి
మంచిగా చైర్స్ సోఫా దీనిపైన ఫ్లవర్ వాల్ ఒకటి నీట్గా రండి లోపల రండి. మీకు ఇదొక సెటప్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చాలా అంటే చాలా చాలా బాగుందండి. మీరు రండి. సోఫా మీరు ఇక్కడ చూడొచ్చు. సోఫా ఇది ఇక్కడ మనకు వీకెండ్స్లో ఇక్కడ రావాలి, ఇక్కడ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు డైనింగ్ టేబుల్తోని ఈ బౌల్స్ ఇవన్నీ కూడా మనకి సెట్ కూడా ఉంది చూడండి. ఇంకోటి ఏంటంటే మనం కిచెన్ సెట్, ఇక్కడ సింక్ కూడా ఉంది. ఇది వాష్ ఏరియా, మనం తిన్న తర్వాత మనకు వెజల్స్ అన్ని కడుక్కోవడానికి. ఇక్కడ మనకు గ్యాస్ స్టవ్ కూడా ఉంది, వాటర్ కెటిల్ కూడా ఉంది. మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దీనికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఇచ్చాము. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్ కూడా ఉందండి చూడండి. ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక చిన్న ఫ్యాన్. ఈ కాటేజ్ కూడా పైన చూడండి వాచ్. ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం రండి.